నమస్కారం మన సిటీ కేబుల్ న్యూస్ ప్రేక్షకులకు ముందుగా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వార్తల్లో ముఖ్యాంశాలు. సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ యువ నాయకులు గోపీనాథ్కు వినతి పత్రం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం, గురు పూజోత్సవం రోజు టీచర్లకు దక్కిన గౌరవం. చిలకలూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ నేతలతో సమావేశమైన స్పెషల్ ఆఫీసర్ వసంతబాబు, తాజా ఓటర్ల జాబితాను త్వరలో ప్రకటిస్తామని హామీ. బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలో నా భూమి నా దేశం కార్యక్రమం, ప్రజలకు అవగాహన కల్పించిన బీజేపీ నేతలు శ్రేణులు. మంత్రి విడుదల రజనీ నేతృత్వంలో పురపాలక సంఘంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, అభివృద్ధి చూసి ఓర్వలేకే ప్రతిపక్ష నేతలు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మీడియా సమావేశంలో ఉద్ఘాటించిన చైర్మన్ రఫానీ. రాహుల్ జోడో యాత్రకు ఏడాది, గురువారం నర్సరావుపేటలో భారీ బహిరంగ సభ. పేట నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలని పిలుపు. ప్రగతి పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు, తెలుగు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. చిలకలూరుపేట మండలం బొప్పూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పాఠశాలలోని ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించి వారి గురుభక్తిని చాటుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు అందరూ కలిసి ఎంపీడీఓ శ్రీనివాసరావుకు దుశ్శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు గురువు స్థానం అత్యంత పవిత్రమైనదని అన్నారు. విద్యార్థులు ఎల్లప్పుడూ గురుభక్తిని కలిగి ఉండాలని సూచించారు. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నవారైనా గురువు దగ్గర విద్యను అభ్యసించిన వారేనని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం నాడు గురువుల చేత సన్మానం పొందడం తన అదృష్టమని ఎంపీడీఓ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రస్తుతం అమలు చేస్తున్న మెమో నెంబర్ 1214 వెంటనే రద్దు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను తిరిగి ప్రారంభించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామూహిక రాయబారం కార్యక్రమంలో భాగంగా సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ 2019 వరకు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు సక్రమంగానే అమలు జరిగాయని, ప్రస్తుతం అవేమీ అమలు కావడం లేదని అన్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది కార్మికులు నష్టపోతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక వైసీపీ కార్యాలయంలో వైసీపీ అసెంబ్లీ బూత్ కన్వీనర్ విడుదల వేణుగోపీనాథ్ని కలిసి వినతిపత్రం అందజేసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో చర్చించి తగు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సిలర్ మసూద్, నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అవ్వరు ప్రసాదరావు, సిఐటియు మండల కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు, ఎడ్లపాడు భవన నిర్మాణ సంఘం మండల అధ్యక్షులు వెంకట్రావు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అడపా మోహన్, కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని చిలకలూరిపేట రోటరీ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఎడ్లపాడు గ్రామానికి చెందిన ఆంగ్ల ఉపాధ్యాయురాలు పోపూరి అనంతలక్ష్మిని రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ దేశానికి భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత నిర్వర్తించే ఉపాధ్యాయులు స్ఫూర్తి ప్రదాతలని కొనియాడారు. సమాజంలో అక్షరాస్యత పెంచేందుకు దేశాన్ని ప్రగతి పదంలో నడిపే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను తాజాపరిచే ప్రక్రియ 99.29% పూర్తయిందని ఓటరు నమోదు అధికారి జి వసంతబాబు తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు నెలాఖరు వరకు ఫారం 7 ద్వారా తొలగించిన ఓటర్లను బూతు స్థాయి రీవెరిఫికేషన్ చేసి నివేదిక సమర్పించాలని అధికారులను కోరినట్లు వసంతబాబు తెలిపారు. ఈ సమావేశంలో 3 మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖ నూతన పోలీస్ కమిషనర్ గా డాక్టర్ రవిశంకర్ అయ్యనార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు విశాఖ సిపిగా విధులు నిర్వర్తించిన డాక్టర్ సిఎం త్రివిక్రమ్ వర్మ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే డీసీపీగా ఉన్న వి విద్యాసాగర్ నాయుడును గ్రేహాండ్స్ ఎస్పీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం అనంతపురం ఎస్పీగా ఉన్న కంచి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈయన గతంలో విశాఖ డీసీపీగా విధులు నిర్వర్తించారు. చిలకలూరుపేట పట్టణంలోని వేదా స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులందరినీ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పడిన ప్రత్యేక అసెంబ్లీలో విద్యార్థులు ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శవంతుడైన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని గురించి చక్కగా వివరించారు. అలాగే పాఠశాల డైరెక్టర్ శ్రీగిరి పెర్సి స్వరూప ఉపాధ్యాయులందరినీ ప్రత్యేకంగా అభినందించారు. అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ సత్యదీప్తి మాట్లాడుతూ ఉపాధ్యాయుడు కొవ్వొత్తుల వలె తాను కరిగిపోతూ సమాజానికి వెలుగులు నింపుతూ కనిపించే దైవ సమానులు అని కొనియాడారు. కార్యక్రమంలో వేదా పాఠశాల ప్రిన్సిపల్ డి వాణిగా, పాఠశాల ఆపరేషన్ హెడ్ జోసఫ్, ఇన్ఛార్జ్ టీనా, విద్యార్థులు పాల్గొన్నారు. బోధనా రంగంలో పాత్రికేయులుగా విభిన్న రీతుల్లో విద్యతో పాటు వివిధ విభాగాల్లో విద్యార్థులకు ఎన్నో సేవలను అందించిన ఆలోకం లక్ష్మీ తులసికు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పల్నాడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు లభించింది. ఎడ్లపాడు మండలం జాలాది గ్రామంలోని ఏఏ ప్రాథమిక పాఠశాలలో 2nd గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న ఆలోకం లక్ష్మీ తులసి నర్సరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో డిఈఓ శామ్యుల్ అధ్యక్షతన జరిగిన గురు పూజోత్సవం వేడుకల్లో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి చేతుల మీదుగా మంగళవారం అవార్డు అందుకున్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ లక్ష్మీ తులసిను సత్కరించారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు సూచనల ప్రకారం చిలకలూరుపేట పట్టణంలో బీజేపీ శ్రేణుల నా భూమి నా దేశం కార్యక్రమం నిర్వహించారు. చిలకలూరుపేట నియోజకవర్గ కన్వీనర్ తాటిపత్రి జయరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పలువురి ఇళ్ల నుంచి మట్టి సేకరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో జరిగే పవిత్ర అమృత వాటిక కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మట్టి సేకరణ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, పట్టణంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని వారు కోరారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు డి పుల్లయ్య, ఎడ్లపాడు మండల అధ్యక్షుడు పోపూరి సుబ్బారావు, నాదెండ్ల మండలం ఇన్ఛార్జ్ అన్నపరెడ్డి లక్ష్మణ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక వాసవి విజ్ఞాన కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఆర్వీఎస్ హైస్కూల్ హెచ్ఎం ఉప్పలపాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆత్మకూరు శ్రీనివాసరావు, వేణుగోపాల్, ఆశ్రీఫ్, సుభాష్నిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ జోనల్ సెక్రటరీ నక్క కోటేశ్వరమ్మ, క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, లేడీస్ క్లబ్ ప్రతినిధులు,
మరియు పెరుమాల సురేష్, ఎక్కల రాజేష్, పోలిశెట్టి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక దినోత్సవం, గురు పూజోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్నటువంటి సిరిడి సాయి మందిరం నందు జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, పురోహితులు, ఆలయ అర్చకులను ఘనంగా సన్మానించి విద్యార్థి పథకం కింద విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు సిహెచ్ విజయ్ కుమార్, ఎంపీడీఓ కె శ్రీనివాసులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ఏకా మారుతి రామశర్మ, కార్యదర్శి పోలూరి రామచంద్ర మౌలి, పావులూరి శేషగిరిరావు, శనగల హనుమత్ శాస్త్రి, పోలూరి శ్యామ్ మోహన్ రావు, వారణాసి శరత్ కుమార్, అబ్బరాజు ప్రసాద్, అంబడపూడి వెంకటేష్, పోతుకూచి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని చీరాల రోడ్డు నందు ఉన్న ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ వెన్నెల దేవి, డైరెక్టర్ శ్రీకాంతులు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పాఠశాల విద్యార్థులు, చిన్నారులు చిన్ని కృష్ణుని అలాగే గోపికల వేషధారణలో ధరించి నృత్యాలు చేశారు. అలాగే ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు మన పండుగలు, కల్చర్పై చిన్ననాటి నుండే అవగాహన కల్పించేలా ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అన్ని మతాల పండుగలు, సాంప్రదాయాల గురించి తెలిసే విధంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, దానిలో భాగంగానే ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వంశీ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్ర ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రమైన నర్సాపేటలో గురువారం సాయంత్రం 4 గంటలకు ర్యాలీ, బహిరంగ సభ ఉంటుందని స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం చిలకలూరుపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. చిలకలూరుపేట పురపాలక సంఘంలో మంత్రి విడుదల రజని ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రతి వార్డులో 40 లక్షల రూపాయల పనులు జరుగుతున్నాయని మున్సిపల్ చైర్మన్ రఫానీ తెలిపారు. చిలకలూరుపేట పురపాలక సంఘంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ కౌన్సిలర్లు బురద జల్లే ప్రయత్నాలు, అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం చిలకలూరుపేట మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి గురించి చైర్మన్ రఫానీ వివరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట ఆధ్వర్యంలో స్థానిక నర్సరావుపేట రోడ్లో ఉన్న రోటరీ భవన్లో ఉపాధ్యాయుల దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా ఆ క్లబ్ పూర్వపు గవర్నర్ శ్రీమన్నారాయణ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులు అనంతలక్ష్మి, సుధారాణి, కృష్ణనాయక్, కృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కాపు వెంకట్రావు, వేమనరెడ్డి, తోటకూర వెంకటనారాయణ, ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, దాని అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా 6వ రోజైన బుధవారం గోమాత పూజ, దానా కార్యక్రమం స్థానిక ఆవుల దొడ్డిలో జరిగింది. అదేవిధంగా క్లబ్ ఆదేశానుసారం ఉత్తమ పాత్రికేయుని గౌరవించే కార్యక్రమంలో భాగంగా సిటీ కేబుల్ విలేకరి దార్ల బుజ్జుబాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ పెద్దలు ఎంవి అప్పారావు, తులాబందుల మణిదీప్, సికాకొల్లి సుబ్బారావు, ఓంకారేశ్వరి దేవి, మణి, తవ్వ నాగమల్లేశ్వరరావు, సికాకొల్లి రామారావు, పెరుమాళ సత్యనారాయణ తదితరులున్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి మన సిటీ కేబుల్ న్యూస్.